నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు నోచుకొని ఇక పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అటు బీజేపీ బీఆర్ఎస్ కూడా అభ్యర్థుల ఎంపికతో అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూ సర్వం సిద్ధమవుతోంది. సో మాట్లాడదాం, 6 గ్యారెంటీలు నిజంగా సామాన్య ప్రజల వరకు వెళ్ళాయా, అమలు అవుతున్నాయా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు భవానీ రెడ్డి గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. సో భవానీ రెడ్డి గారు, మీరు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నారు. సో అమలుకు నోచుకుంటా ఉన్నాయి. నిజంగా సామాన్య వరకు ఈ పథకాలు వెళ్తున్నాయా? అందరికీ వెళ్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచిన 3 నెలల్లో అదే పని మీద ఉన్నారు. రోజుకు ఒక పథకం ప్రారంభించుకుంటా వెళ్తా ఉన్నాము. పదే పదే కేసీఆర్ చెప్తున్నాడు అలా సభలల్లో కుక్కమూతి పిందెలు ఏదో లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని చెప్తా ఉన్నాడు. తలకాయ ఉండాలి వాళ్ళకి ఏమన్నా మెడ మీద. జరిగేటి ఎన్ని చేస్తూ ఉన్నాము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నాం. నిన్న మహిళలకు వాళ్ళ అకౌంట్లలో 2500 రూపాయలు వేసే కార్యక్రమం మొదలుపెట్టినాం. వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాము. 30,000 పోస్టులు భర్తీ చేసినాము ఈ 3 నెలలనే. ఇవన్నీ 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్, 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్, స్కైవేలకు పర్మిషన్ తెచ్చినాం కేంద్రంతో. 10 ఏళ్ల నుండి వాళ్ళు ఏం చేయలేదు. అంటే వాళ్ళు ఏమంటారు చూడు, గురువింద గింజల ఆ సామెత ఉంది. అసలు ముందుగాల అసలు మీరు ఏమీ చేయలేదు. ఒక్కటంటే ఒకటి మీరు గడిచిన ఇన్ని రోజులలో. ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. పాత బస్తీకి మనము విస్తరణ పెట్టుకున్నాం, మెట్రో విస్తరణ. ఒకటేమిటి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఆర్టీసీ మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు, మళ్ళీ కించిత్తు ముందుకెళ్ళి ఎలక్ట్రిక్ బస్సులలో కూడా ఇప్పుడు ఫ్రీ చేయబోతాను. అంతేకాకుండా కొత్త 3,000 బస్సులకు ఇండెంట్ కూడా పెట్టినాం. అంటే పాలన చాలా చక్కగా జరుగుతోంది. పదే పదే వాళ్ళేమో ప్రతిపక్షాలు ఇంత బాగా జరుగుతుంది, ఎందుకు ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉంది? అదే అనమాట. వాళ్ళకు ఇప్పుడు 90% వరకు కూడా రైతు బంధు వేసినాం. ఇన్ని రోజులు ఏదో ఒకటి అనాలి అన్నారు, చెయ్యండి 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 అని. ఇప్పుడు ఏమంటారంటే మేము చెప్తేనే కాంగ్రెస్ చేసింది అని చెప్పుకోవడానికి. అట్లాంటి ఏమీ లేదు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండండి. అందరూ ఊపిరి పీల్చుకున్నట్టే ఫీల్ అవుతున్నారు నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక. అట్లనే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి, క్లియర్ మ్యాండేట్ ఇవ్వండి. 17 తెలంగాణ నుంచి గెలుద్దాము. ఇంకా కూడా రాహుల్ గాంధీ గారు ఇంకో 10 అడుగులు ముందుకేసి నారీ న్యాయ్ ఎంత చక్కగా ప్రకటించిండండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 50% మహిళలకు. అదే కాకుండా నిజంగా కూడా మహిళా హక్కుల గురించి, నారీ హక్కు ఎన్ని మంచిగా పెట్టిండు. ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఒక్కొక్క హాస్టల్, విమెన్స్ హాస్టల్ అని చాలా బాగున్నాయి. 1 సంవత్సరంకి 1,00,000 రూపాయలు మహిళలకి. ఇట్లాంటి చాలా బాగా పెట్టిండు. ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. 17 తెలంగాణ నుంచి మనం గెలిచి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్గా ఇద్దామని చెప్తా ఉన్నా. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సభలో మాట్లాడుతూ, నేను ఎప్పుడు 10 ఏళ్ల పాటు బూతులు మాట్లాడలే ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అనేక బూతులు మాట్లాడుతూ ఉన్నట్టు కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు దీన్ని? ఆయన బూతు భాషా పితామహుడు, ఆల్రెడీ బిరుదిచ్చినాం. ఆయన బూతు భాషా పితామహుడు అనే బిరుదాంకితుడు కేసీఆర్. ఆయన మాట్లాడితే నిజంగా కూడా నవ్విపోతారు జనాలు. నవ్వేరుగాక నాకేమైంది అనుకుంటే ఆయన ఇష్టం. భాష మొదలు పెట్టిందే ఆయన, గలీజ్ భాష అంతా. మళ్ళీ ఏమంటారు వాళ్ళ కొడుకు కూడా, ఇంకా మేము అనదలుచుకుంటే మేము వాడు వీడు సాలేగాడు అవులగాడు అనలేమా, సన్నది అనలేమా మేము అంట అని మళ్ళీ అనదలుచుకుంటే అంట. అంటే భాషను కనిపెట్టింది వాళ్ళు మానకపోతే మేము మానం. వాళ్ళు ఒకటంటే 10 అంటాం. వాళ్ళంటే ఇంకా గట్టిగా డబల్ ఇవ్వాల్సింది. లేకపోతే మేము చేతగాని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ జనాలు ఏమనుకుంటారు, అరే వీళ్ళు ఏదో తప్పు ఉంది అందుకనే కామ్గా ఉన్నారు అని అనుకుంటారు. అందుకని చెప్పి డెఫినెట్గా మేము రిప్లై ఇస్తూనే ఉంటాం. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఇస్తే మేము అంతకన్నా డబుల్ స్ట్రాంగ్తో రిటర్న్ చేస్తాము. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అండ్ ఎవ్రీ వన్ నో దట్. భవానీ రెడ్డి గారు, నేను ఒక మాట అడుగుతా. మల్లారెడ్డికి సంబంధించి ఇప్పటికే ఆయన అవినీతి అక్రమాల మీద ఉక్కుపాదం మోపేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన వరుసగా మీ నాయకులు కలుస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడే తాజాగా ఇక డీకే శివకుమార్ కలిసినట్టు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందా? వస్తే ఆహ్వానిస్తుందా మీ అధిష్టానం? అది బియాండ్ మై ఇది. బట్ గతంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదు, అభ్యంతరం లేదని చెప్పిండు. అంటే ఇక్కడ నాకు తెలిసి అయితే, నాకైతే డీకే గారిని కలిసిండ్రన్న ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. బట్ మొన్ననైతే కలిసిండ్రంట. మా స్థానికంగా ఉన్న సమస్యలు దేని గురించి కలిసిండ్రు. ఆయన ఒక ఎమ్మెల్యే గారు కాబట్టి మేబీ గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోసం కలిసి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అక్కడ పోనీ మా దాంట్లోకి రావడానికి అక్కడ పార్లమెంట్ సీటా వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేసుకున్నారు. మేము కూడా మా అభ్యర్థులను మేము ఆల్రెడీ వడపోతా పట్టినాం. మేము వీఆర్ ఆన్ క్లియర్. సో వాళ్ళు ఏమన్నా వాళ్ళ సొంతంగా ఏమన్నా ఉంటే చెప్పలేము. బట్ అదే యాజ్ ఐ సెడ్, అది నా సబ్జెక్ట్ కాదు. దాంతోపాటుగా ఏం చెప్తారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ 2 విడతల అభ్యర్థుల ప్రకటన చేసింది. కాంగ్రెస్ కొంత వెనకంజబడిందా, లేక అభ్యర్థులు దొరకట్లేదా? అట్లా ఏం లేదు. అధికార పార్టీకి అభ్యర్థులు దొరకరా? ఏం మాట్లాడతారు మీరు? ఇంత తిట్టాలని కూడా మరీ ఇంత న్యూట్రల్గా నన్ను ఉండండి. అంత ప్రేమ ఏందో వాళ్ళ మీద, గింత సవితి ప్రేమనా మా మీద? అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీ
ఆచితూచి ఎందుకు అడుగులు వేస్తుందంటే ఎవ్రీ సీట్ ఈజ్ ఇంపార్టెంట్ నౌ. మనకి కేంద్రంలో అధికారంలోకి రావడానికి వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ ఎ సింగిల్ సీట్ ఫ్రమ్ ఎనీ స్టేట్. అందుకని వచ్చేటి అన్ని రాబట్టుకోవడానికి ఆచితూచి మొన్న కూడా చూసినాం కదా, వాళ్ళు అన్నారు గీ వానర సైన్యంతో గీలతోని మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, గీలతోని గాయన ముఖ్యమంత్రి అవుతాడా, మీరందరూ కుక్కమూతి పిందలు అన్నాడు. ఏమైంది? ఇదే వానర సైన్యంతో మేము గెలిపించుకున్నాం, ముఖ్యమంత్రిని చేసుకున్నాము. అట్లాగే ఇదే సేనతో మేము పార్లమెంట్కి పోతాము, ఇదే సేనతో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటాము. వాళ్ళకి ఏందో నాకు అర్థమైతలేదు, వాళ్ళ బాధ ఏందో అర్థమైతలేదు. మాకైతే ఖచ్చితంగా ఉన్నారు, ఒక్కొక్క దగ్గర నలుగురు ఐదుగురు ఉన్నారు. అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎవరు లేకపోతే ఎవరో ఒకరే ఉంటే వాళ్ళ పేరు రాసేసి పంపిస్తారు. ఇది నేషనల్ పార్టీ, వాళ్ళ ఇంటి పార్టీ కాదు కదా. రాసుకొని అంటుదో ఏమంటారు కదా, మందు పోసిన వాళ్ళకి ఒక సీటు, అది చేసిన వాళ్ళకి ఒక సీటు, పెగ్గు కలిపి ఇట్లా రకరకాలు ఇచ్చుకుంటారు వాళ్ళు. అలాది ఇంటి పార్టీ, మాది నేషనల్ పార్టీ. సో వివిధ కమిటీలు ఉంటాయి, ఇక్కడ నుంచి పీసీసీ, ఈసీ అట్లా రకరకాలు ఉంటాయి, సిడబ్ల్యూసీ అన్నీ పోతాయి, స్క్రీనింగ్ కమిటీకి అన్నీ పోయి లాస్ట్కి వస్తారు. ద బెస్ట్ క్యాండిడేట్ని చూస్ చేస్తాం. నలుగురు ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రు. రాబోయే రోజుల్లో మిగతా 13 అనౌన్స్ చేసుకుంటాం, వెళ్ళిపోతాం ఎలక్షన్కి. 17 గెలుస్తాం. సో సింపుల్. ఫైనల్గా మోడీ గారు చెప్తారు 10 ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్తాం, భవిష్యత్తు విజన్ని జనాల్లోకి తీసుకెళ్లి హైట్రిక్ కొడతాం, ముచ్చటగా 3వసారిగా ప్రధాని అవుతాం అంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి ఏం తీసుకొని ఓట్లు అడుగుతారు? మేము అదే చెప్తా ఉన్నాము. వాళ్ళు గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు. ఒక కులము మతము అనే విద్వేషాన్ని ముందర పెట్టి దాని మీద రాజకీయాలు నడుపుతున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, కులము మతము అనే అంశాల మీద జాతి నిర్మాణం జరగదు అని సాక్షాత్ అంబేద్కర్ గారే చెప్పిండ్రు. సో మేము రాజ్యాంగబద్ధంగా ఉంటూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ విలువలను కాపాడుతూ ముందుకెళ్తా ఉన్నాము. మాది వచ్చేసి మేమైతే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి, యువతకు, మహిళలకు అందరికీ ఈ విధంగా న్యాయం చేస్తామని మొన్ననే యువ వికాసం తర్వాత ఇప్పుడు నారీ న్యాయం అన్ని రిలీజ్ చేసుకుంటా వెళ్తున్నాం. కర్షకులకు, కార్మికులకు, శ్రామికులకు అందరికీ కూడా, అనార్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళ గిగ్ వర్కర్స్తో సహా అందరినీ మేము మేనిఫెస్టోలో పెట్టినాం. అందరికీ న్యాయం చేస్తాం. వాళ్ళు ఇస్తానన్న 15 లక్షల అకౌంట్లలో వేస్తానన్న పైసలు వేయలేదు, ఆయన 15 లక్షలు వేస్తానడు కదా ఏదో. తర్వాత ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం, తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు వాళ్ళది, అంతే కదా. ఏ ఉద్యోగం, ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. కరోనా కాలంలో నిజంగా కూడా అవునా కాదన్నా చాలా కుంటుపడ్డారు. అన్ని కుటుంబాలు కూడా చితికిపోయినాయి. వాళ్ళ మళ్ళీ ఏదో మూలిగే నక్క మీద తాటిపండు ఏదో పడ్డట్టు అన్నిటి మీద మళ్ళీ ఉల్టా ఇప్పుడు జిఎస్టీ అని ఇష్టం వచ్చినట్టు, ఆఖరికి పిల్లలు తాగే పాల మీద, వాడే పెన్ను పేపర్ల మీద, రబ్బర్ల మీద కూడా జిఎస్టీ వేసి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు జాతికి? అర్థమైందా? గదానికి కూడా మహిళలు వాడే శానిటరీ దాని మీద కూడా వాళ్ళు జిఎస్టీ వసూలు చేస్తున్నారు. సిగ్గుచేటు. ఏం అడుగుతారు పోయి? ఓట్లు ఏమని అడుగుతారు? మేము 370 ఆర్టికల్ అడుగుతారా? పోయి ఏం అడుగుతారు? మేము రామ మందిరం నిర్మించినాం, మేము ఓన్లీ అదేంది పటేల్ విగ్రహం పెట్టినాం. అవ్వా లేదు, రేపు పొద్దున మీరు పోతే గీ బడి కట్టినాము, గీ హాస్పిటల్స్ కట్టినాము, ఇంతమంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇన్ని కొత్త కంపెనీలు తెచ్చినాం, కాంగ్రెస్ పార్టీ తెచ్చినాయి, గతంలో మేమేం అమ్మలేదు, అవన్నీ రిలీజ్ చేస్తూ పోండి మీరు, అప్పుడన్నా ఏమన్నా ఓట్లేస్తారు. సో మేమైతే చెప్తా ఉన్నాం 100% కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలోకి అని. థ్యాంక్ యూ సో మచ్ భవన్ రెడ్డి గారు. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లను ఖచ్చితంగా సొంతం చేసుకుంటాం, భవిష్యత్తు తరానికి మా మేనిఫెస్టోను చూపిస్తూ ఓట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా ఢిల్లీలో చక్రం తిప్పుతామనేటువంటి రీతిలో వాళ్ళు సమాధానం చెప్తా ఉన్నారు. చూద్దాం తెలంగాణ ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు, ఎవరి ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.